సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ యాక్ట్ లో మొత్తం కాంట్రాక్ట్ యాక్ట్ ని మనం ఎలా బైఫర్కేట్ చేసాము అని చెప్పేసానంటే సెక్షన్ 1 to 75 సెక్షన్స్ జనరల్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. దాన్ని అదే మనకి సిఏ ఫౌండేషన్ లో ఉన్న సిలబస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అది కాకుండా స్పెషల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆ స్పెషల్ కాంట్రాక్ట్స్ ని మనం ఇక్కడ మాట్లాడట్లేదు. ఓకే, ఇక్కడ ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ని మనం ఎలా బైఫర్కేట్ చేసామంటే ఫార్మేషన్, తర్వాత పెర్ఫార్మెన్స్, తర్వాత డిశ్చార్జ్ అండ్ బ్రీచ్, ఇలా మనం బైఫర్కేట్ చేసామమ్మా. ఇందులో ఫార్మేషన్ కంప్లీట్ చేసుకున్నాం. ఫార్మేషన్ లో జనరల్ ఫార్మేషన్ అండ్ స్పెషల్ ఫార్మేషన్ అని చెప్పేసి ఈ ఫార్మేషన్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. జనరల్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది, స్పెషల్ ఫార్మేషన్ కంప్లీట్ అయింది. తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది. తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే దాంట్లో ఉన్నాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఓకే, సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 లో మనకి ఇక్కడ ఫౌండేషన్ సిలబస్ వరకు, సిఏ ఫౌండేషన్ సిలబస్ వరకు ఉన్న దాంట్లో లాస్ట్ టాపిక్ ఏంటంటమ్మా బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఒకటిసారి మనం మాట్లాడుకుంటే బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, సో టోటల్ గా ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, మనం ఏదైనా యాక్ట్ మనం కాంట్రాక్ట్ లో మనకి ఏముంటాయమ్మా ఆబ్లిగేషన్స్ అండ్ రైట్స్. కాంట్రాక్ట్ వల్ల ఏం ఫామ్ అవుతాయంటే కనుక ఆ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. సో మనం ఏదైనా ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక, మనం ఏదైనా ఆబ్లిగేషన్ చేయాల్సింది ఫుల్ఫిల్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా అక్కడ మనం ఏం చేసినట్టమ్మా, ఒకవేళ ఫుల్ఫిల్ చేయకపోతే, ఓకే, అనేబుల్ టు ఫుల్ఫిల్ అనుకుంటే కనుక, అనేబుల్ టు ఫుల్ఫిల్ ఆర్ నాట్ ఫుల్ఫిల్డ్ అనుకుంటే కనుక అక్కడ ఏం చేసినట్టంటమ్మా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినట్టంట. సార్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే కనుక రిపర్కషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసానంటే, ఇప్పుడు కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో మనం ఉన్న కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ని బ్రీచ్ చేస్తే, మనం చేయాల్సిన పని చేయకపోతే, ఓకే, అంటే పెర్ఫార్మ్ చేయకపోతే, సో అప్పుడు మనం ఏం చేసినట్టంటమ్మా బ్రీచ్ చేసినట్టంట. అండ్ మనం నేర్చుకున్నాం డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఇస్ బ్రీచ్. బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కూడా వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ అని చెప్పేసి మనం డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే చాప్టర్ మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాము. రైట్ సార్, ఈ బ్రీచ్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే, ఒక పెర్ఫార్మెన్స్ అనేది చేయాల్సిందే చేయకుండా పెర్ఫార్మెన్స్ ని మేము చేయమని చెప్పేసి ఎప్పుడు బ్రీచ్ చేయొచ్చు, ఓకే, అట్ వాట్ టైం. ఓకే, సో మనం డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ చేయొచ్చు, లేకపోతే కొంచెం we will divide it into before due date, okay, or at the time of, let on the due date and రాద్దాం. ఓకే, రెండు రకాలుగా మనం బైఫర్కేట్ చేస్తున్నాం అమ్మా. బిఫోర్ ద డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ రావడానికి ముందే మనం చేయము అని చెప్పేసి కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోమ్మా. అంటే నేను పెర్ఫార్మెన్స్ చేయాల్సింది, నా ఆబ్లిగేషన్ ని నేను ఫుల్ఫిల్ చేయట్లేదు అని చెప్పేసి నేను ఇంటిమేట్ చేస్తున్నాను అనుకోమ్మా. సో బిఫోర్ ద డ్యూ డేట్ మనం ఏం చేసినట్టంట బ్రీచ్ చేసినట్టు, మనం ఏం చేసినట్టంటమ్మా బ్రీచ్ అనేది చేసినట్టు అని చెప్పేసి అంటున్నారు. ఓకే సార్, మరి ఆన్ ద డ్యూ డేట్ ఏం చేస్తున్నాం సార్? ఒకవేళ డ్యూ డేట్ నాడు మనం, ఓకే, సో not performed or breach ఎలాగంటే during performance. సో డ్యూ డేట్ నాడు మనం చేయము అని చెప్పడం కానీ, ఓకే, అలాగే చేస్తున్న దాంట్లో డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ మనకి చేస్తానన్నది చేయకపోవడం కానీ, అంటే తప్పుగా చేయడం కానీ,
సో రెండిట్లో ఏం చేసినా సరే మనం ఏం చేసినట్టంటమ్మా బ్రీచ్ చేసినట్టంట అమ్మా. బిఫోర్ ద డ్యూ డేట్ మనం చేయము అని చెప్పేసిన ఓకే. సో బిఫోర్ ద డ్యూ డేట్ మనం చేయాల్సిన పనులు చేయము అని చెప్పిన బ్రీచ్ చేసినట్టే. అలాగే ఆన్ ద డ్యూ డేట్ అనేది వచ్చేది అనుకోమ్మా, డ్యూ డేట్ నాడు మనం పెర్ఫామ్ చేసే రోజు మనం చూసుకుంటే కనుక మనం వెళ్ళి పెర్ఫామ్ చేయము అని చెప్పినా సరే బ్రీచ్ చేసినట్టే, పెర్ఫామ్ చేస్తామని చెప్పి మనం చేయాల్సింది చేయకపోయినా సరే బ్రీచ్ చేసినట్టే అని చెప్పేసి అంటున్నారమ్మా. బ్రీచ్ ఆఫ్ డ్యూటీ ఆర్ బ్రీచ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. మనం చేయాల్సింది చేయకుండా మనం చేయడాన్ని ఏమంటారమ్మా, చేయకుండా ఉండడాన్ని బ్రీచ్ ఆఫ్ డ్యూటీ. సో మన ఆబ్లిగేషన్ ని ఫుల్ఫిల్ చేయకపోవడము. ఓకే. సో ఈ బ్రీచ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే బిఫోర్ ద పెర్ఫార్మెన్స్ జరగచ్చు, లేకపోతే ఆన్ ది డ్యూ డేట్ జరగచ్చు. ఆన్ ద డ్యూ డేట్ జరిగితే దాన్ని ఏమంటాం, ఆన్ ద డ్యూ డేట్ ఎలా జరగచ్చు, నాట్ పెర్ఫార్మెన్స్, నాట్ అంటే పెర్ఫార్మ్ చేయకపోవడం కానీ, చేస్తూ పెర్ఫార్మ్ చేయాల్సిన రోజు పెర్ఫార్మ్ చేస్తూ తప్పుగా పెర్ఫార్మ్ చేయడం కానీ. సో నేను మీకు బాస్మతి రైస్ అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాను. 100 kgs బాస్మతి రైస్. ఆ పెర్ఫార్మెన్స్ చేయాల్సిన రోజున బాస్మతి బదులు స్వర్ణ మసూరి అనే ఒక కొత్త రైస్ ఇస్తున్నానమ్మా. అంటే నేను బాస్మతి రైస్ సప్లై చేయాల్సిన ప్లేస్ లో వేరే రైస్ సప్లై చేస్తున్నాను. అంటే నేను ఏం చేస్తున్నట్టమ్మా, పెర్ఫార్మ్ చేస్తున్నాను. కాకపోతే అది ఎలా జరిగింది, డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ చేయాల్సింది చేయలే. కాబట్టి అది కూడా మనకి ఏమైనట్టు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్టే చేసినట్టు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో పెర్ఫార్మెన్స్ అనేది చేయకపోవడాన్ని బ్రీచ్ అంటారు. ఆ బ్రీచ్ అనేది ఎన్ని రకాలుగా జరుగుతుంది, హౌ మెనీ టైప్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇన్ కేస్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ the parties are bound to perform their respective obligations. వాళ్ళ obligations ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత అనేది ఉంటుంది. If any party fails to perform his obligation, వాళ్ళ obligation ని పెర్ఫార్మ్ చేయడంలో ఫెయిల్ అయితే గనక there occurs the breach of contract. వాళ్ళు పెర్ఫార్మ్ చేయాల్సిందని పెర్ఫార్మ్ చేయకపోతే, వాళ్ళ ఆబ్లిగేషన్ ని పెర్ఫార్మ్ చేయకపోతే వాళ్ళు ఏం చేసినట్టంటమ్మా, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చేసినట్టు. So the breach of contract means the failure of a party to perform the obligations. సో ఫెయిల్యూర్ ఆఫ్ ది పార్టీ టు పెర్ఫార్మ్ హిస్ ఆబ్లిగేషన్స్ అంటున్నాడు. సో ఆ పెర్ఫార్మ్ చేయాల్సిందే వాళ్ళ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయకపోవడాన్ని, ఆ ఫెయిల్ అవ్వడాన్ని ఏదన్నా ఏమంటున్నాడమ్మా, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ద పార్టీ హూ ఫెయిల్స్ టు పెర్ఫార్మ్ హిస్ ఆబ్లిగేషన్స్ ఇస్ సెడ్ టు హ్యావ్ కమిటెడ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. అంటే ఎవరైతే ఆ పార్టీ వాళ్ళ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేయరో అలా చేయకపోవడాన్ని బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు అంటున్నాడమ్మా. అండ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ డిశ్చార్జెస్ ద అగ్రీవ్డ్ పార్టీ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ ద ఆబ్లిగేషన్స్. అంటే ఎవరైతే బ్రీచ్ చేస్తారో అక్కడ అవతల పార్టీని ఏం చేస్తాడమ్మా, సో ఈస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది ఆబ్లిగేషన్. బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది వన్ ఆఫ్ ది మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ యాజ్ ఫాలోయింగ్ 2 టైప్స్ అని అంటాడమ్మా. ఎన్ని రకాలు అంటే కనుక ఇక్కడ యాక్చువల్ బ్రీచ్, యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఎక్స్పెక్టెడ్ బ్రీచ్ అమ్మా. అంటే ఈ యాంటిసిపేటరీ బ్రీచ్ అనేది ఎప్పుడు చేస్తాము, యాక్చువల్ బ్రీచ్ అనేది ఎప్పుడు చేస్తాము అని చెప్పేసి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటని చూద్దాం. సో బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, ఏ మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. Breach of contract may be actual or anticipatory, is one model of discharge of the contract, as in the case of breach of the party, the other party is discharged from performing his obligations and may treat the contract as cancelled. ఓకే, ఇది రెసైన్డ్ అమ్మా, రిమైండ్ కాదు, రెసైన్డ్. సో రిసైన్డ్ అంటే క్యాన్సిల్డ్ అని చెప్పేసి. సో ది యాక్చువల్ అండ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ హియర్ అండర్. ఇక్కడ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటి అనేది ఇక్కడ మనం చెప్పారంటమ్మా. చూద్దాం. సో యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, it occurs when on the due date of the performance or during the performance a party fails to fulfill the obligations. Thus actual breach of contract may be discussed in the 2 heads. Actual breach of contract on the due date of performance. Sometimes on the due date of performance the party fails to perform his obligations. In such cases the other party is discharged from the performance of the obligations and can hold the guilty party liable for the breach of contract. So అవతల పార్టీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇదే. ఒక పార్టీ వెళ్ళి నేను పెర్ఫార్మ్ చేయలేను అని చెప్పేసి నీ డ్యూ డేట్ నాడు చెప్తే కనుక దాన్ని ఏమంటారమ్మా, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో అంటే వాడు పెర్ఫార్మ్ చేయాల్సిన రోజు వెళ్ళి నేను పెర్ఫార్మ్ చేయలేను అని చెప్పేసి చెప్పడాన్ని యాక్చువల్ బ్రీచ్, డ్యూరింగ్ ద ఆన్ ద డ్యూ డేట్ యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం,
ఆన్ ది డ్యూ డేట్ నాడు వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడమ్మా, నేను పెర్ఫామ్ చేయలేను అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఫస్ట్ కేసు ఏంటి, ఇదేంటి ఆన్ ద డ్యూ డేట్ జరిగేదాన్ని యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి అంటారమ్మా. ఏమంటారు, యాక్చువల్ బ్రీచ్ అంటే మనం వైలేట్ చేయడం అంటే ఫుల్ఫిల్ చేయకపోవడం. యాక్చువల్ బ్రీచ్ అనేది ఏంటంటే ఆన్ ద డ్యూ డేట్ జరిగే ప్రతిదాన్ని యాక్చువల్ బ్రీచ్ అంటారు. యాక్చువల్ బ్రీచ్ ఎప్పుడంటమ్మా, అట్ ద టైమ్ ఆఫ్ యాక్చువల్ బ్రీచ్ ఏంటంటే ఆన్ ద డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రోజున నేను పెర్ఫామ్ చేయలేను అని చెప్పేసి మనకి ఇంటిమేట్ చేయడాన్ని ఏం చెప్తున్నాడమ్మా, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ యాక్చువల్ బ్రీచ్ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ అంటున్నాడమ్మా. ఓకే, sometimes one party perform his obligations under the contract but other party fails or refuses to perform his obligations. Okay, it an actual breach of contract during its performance, and sometimes one party no doubt perform his obligations but strictly not according to the contract. అంటే పెర్ఫామ్ చేస్తున్నాడు కానీ ఎలా చేయట్లేదంట, వాడు చెప్పింది అట్టు అంటే కాంట్రాక్ట్ లో ఉన్నట్టు పెర్ఫామ్ చేయట్లేదంట. ఎగ్జాంపుల్ కి ఇందాక బాస్మతి రైస్ నేను అమ్ముతాను అన్నది కాంట్రాక్ట్ అయితే వాడు స్వర్ణ మసూరి అనే రకం అనే బియ్యం అని ఇవ్వడం అనేది అక్కడ పెర్ఫామ్ చేయకపోవడం అమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఇట్ ఈస్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటేనమ్మా, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. ఇక్కడ చూడమ్మా, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ జరిగితే కనుక దీన్ని ఆన్ ద డ్యూ డేట్ జరిగేదాన్ని, మా డ్యూ డేట్ నాడు జరిగేదాన్ని యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి అని అంటారమ్మా. యాక్చువల్ బ్రీచ్ అనేదాన్ని అంటారు. సో ఇది ఎప్పుడు జరగచ్చు, డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్, మనం పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు అక్కడ స్ట్రిక్ట్లీ నాట్ అకార్డింగ్ టు ద కండిషన్స్, స్ట్రిక్ట్లీ not according to the terms of the contract. సో టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ లో ఉన్నట్టు మనకి పెర్ఫార్మ్ చేయకపోవడాన్ని ఇక్కడ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఇది యాక్చువల్ బ్రీచ్ లో డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ this, okay, it also actual breach of contract, and this type of contract occurs when the party performs the contract commits a breach of the contract essential to the condition to the contract అని చెప్పేసి అంటున్నాడు. essential condition to the contract ని బ్రీచ్ చేయడం అనే దాన్ని ఇక్కడ యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి మనకి మాట్లాడుతున్నాడు అమ్మా. ఓకే, ఇక్కడ మనం చూస్తే కనుక మనం రాసుకున్న దాంట్లో బ్రీచ్ అనేది ఎప్పుడు జరగచ్చు అనుకున్నాం, బిఫోర్ ద డ్యూ డేట్ జరగచ్చు, లేకపోతే ఆన్ ద డ్యూ డేట్ జరగచ్చు. ఆన్ ద డ్యూ డేట్ జరిగిందని ఏమంటున్నారమ్మా, యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. సో యాక్చువల్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఎలా జరగచ్చు, యాక్చువల్ గా డ్యూ డేట్ నాడు మనం పెర్ఫామ్ చేయకపోతే నాట్ పెర్ఫార్మ్డ్, అది కూడా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి వస్తుంది. డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్, పెర్ఫామ్ చేస్తాను అన్న రోజున, పెర్ఫామ్ చేస్తున్నాం చేస్తూ కూడా మనం ఏం చేస్తున్నామమ్మా, అక్కడ నాట్ అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మనం పెర్ఫామ్ చేస్తుంటే కనుక దాన్ని ఏమంటారమ్మా, డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి వచ్చినట్టు అని చెప్పేసి చెప్తారమ్మా. సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇస్ ఆఫ్ టూ టైప్స్, బిఫోర్ ద డ్యూ డేట్ అండ్ ఆన్ ద డ్యూ. సో ఆన్ ద డ్యూ డేట్ ను మనం యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. మరి బిఫోర్ ద డ్యూ డేట్ మనకి బ్రీచ్ జరిగిందంటే కనుక దాన్ని ఏమంటారు సార్, దీని పేరే యాంటిసిపేటరీ బ్రీచ్. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ముందుగానే, అంటే యాంటిసిపేట్ చేస్తున్నాం, ముందుగానే ఆడు పెర్ఫామ్ చేయలేని చెప్పేసి ముందుగానే వచ్చి చెప్పేశాడు. సో అక్కడ మనకి ఏమవుతుందమ్మా, యాంటిసిపేటరీ బ్రీచ్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. బిఫోర్ ద డ్యూ డేట్ చేసేదాన్ని మనం యాంటిసిపేటరీ బ్రీచ్ అని చెప్పేసి మనం మాట్లాడతాం, అంటే ముందస్తుగానే మనకు తెలియడం. సార్ ఇక్కడ మనం యాంటిసిపేటరీ బ్రీచ్ లో మనం ఏమేం చేయొచ్చు సార్, ఇప్పుడు అవతల పర్సన్ వచ్చి సార్ నేను పెర్ఫామ్ చేయలేను అంటే, ఇప్పుడు ఏ అనేవాడు బి అనేవాడికి కార్ ని 50,000 ఇస్తాను అన్నప్పుడు బి అనేవాడు ముందుగానే, అంటే మనం 1 మంత్ తర్వాత డెలివరీ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. కానీ 1 మంత్ ముందుగానే బి అనేవాడు వచ్చి సార్ నేను మీరు కార్ ఇచ్చినా సరే నేను 50,000 ఇవ్వలేను సార్ అని చెప్పేసి చెప్తే కనుక వాడు ఏం చెప్తున్నట్టు, యాంటిసిపేటరీ బ్రీచ్ అనేది చేస్తున్నట్టమ్మా. యాంటిసిపేటరీ బ్రీచ్ అనేది ఎప్పుడు చేస్తారు, బిఫోర్ ద డ్యూ డేట్ చేసేదాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ అంటారు. సార్ డ్యూరింగ్ ద పెర్ఫార్మెన్స్ చేసేదాన్ని ఏమంటారు సార్, ఇక్కడ యాక్చువల్ బ్రీచ్ అని చెప్పేసి మనకి మాట్లాడతారమ్మా. ఆన్ ద డ్యూ డేట్ చేసేదాన్ని యాక్చువల్ బ్రీచ్ అంటారు, అదే డ్యూ డేట్ కి బిఫోర్ గా చేసేదాన్ని
మనకి యాంటిసిపేటరీ బ్రీచ్ అని చెప్పేసి బిఫోర్ ద డ్యూ డేట్ చేసేదాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటారమ్మా. సో ఇప్పుడు అవతల పార్టీ వచ్చి ఇక్కడ బ్రీచ్ చేశాడంటే కనుక ఇప్పుడు మనం ఏమవుతాం, మా కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ నుంచి డిశ్చార్జ్ అయిపోతాం. కానీ యాంటిసిపేటరీ బ్రీచ్ లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయంట. సో కావాలంటే మనం ఏం చేయొచ్చమ్మా, యాక్చువల్ బ్రీచ్ జరిగేంత వరకు కూడా మనం ఆగచ్చంట. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, వెయిట్ టిల్ ద డ్యూ డేట్ అరైవ్స్. సో డ్యూ డేట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పెర్ఫామ్ చేయనంటున్నాడు, కానీ వాడికి డ్యూ డేట్ వచ్చే లోపు వాడికి నిజంగా వాడు అనుకున్న టర్మ్స్ అనేవి మారిపోతే కనుక వాడు పెర్ఫామ్ చేయొచ్చేమో అని మనకు అనిపించింది అనుకోమ్మా, మనం ఏం చేయొచ్చమ్మా, వీ కెన్ వెయిట్ టిల్ ద డ్యూ డేట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ అరైవ్స్. డ్యూ డేట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చంట. సార్ ఇంకోటి ఏం చేయొచ్చు సార్, ఆర్ ఇమీడియట్లీ టేక్ యాక్షన్ against breach. సో బ్రీచ్ చేసినందుకు మనం ఏం చేయొచ్చంటమ్మా, ఇమీడియట్ గా యాక్షన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, లేకపోతే వెయిట్ చేయొచ్చు అంటే ఇక్కడ దాన్ని యాక్చువల్ బ్రీచ్ కింద మనం మాట్లాడుకోవడానికి మనం ఏం చేయొచ్చంటమ్మా, అక్కడ డ్యూరింగ్ ద ఆన్ ద డ్యూ డేట్ వాడు పెర్ఫామ్ చేయలేదు అని చెప్పేసి అడగడానికి, అంటే యాక్చువల్ బ్రీచ్ లో మార్చడానికి మనం వెయిట్ చేయొచ్చు. వెయిట్ టిల్ ద డ్యూ డేట్ అరైవ్స్. డ్యూ డేట్ నాట్ అరైవ్ అయితే ఇప్పుడు కూడా యాంటిసిపేటరీ అవుతుందంటే ఈ ఆప్షన్ లో మనం వెయిట్ చేసాం అని చెప్పేసి అంటే కనుక డ్యూ డేట్ కోసం వెయిట్ చేసాం అంటే కనుక మనం దేనికి ట్రీట్ చేస్తున్నట్టమ్మా, వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ యాక్చువల్ బ్రీచ్. యాక్చువల్ బ్రీచ్ లోకి మారిపోద్దాం ఇది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, యాంటిసిపేటరీ బ్రీచ్ అనుకుంటే కనుక ఇక్కడ ఇమీడియట్ గా మనం టేక్ యాక్షన్, ఇక్కడ ఇమీడియట్ గా యాక్షన్ అనేది తీసుకుంటా ఉంటా. ఆడు బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లోకి వచ్చాడు, ఆడే ఒప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఒప్పుకున్నట్టు మనం భావించి మనం ఏం చేయాలటమ్మా, ఇమీడియట్ గా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే ఏం చేయొచ్చు అన్ని కూడా మనం ఇక్కడ అప్లై చేసేయచ్చు. అలా కాకుండా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అలా కాకుండా మనం ఏంటంటే ఇంకోటి ఏం చేయొచ్చు, యాక్చువల్ పర్ఫార్మెన్స్ రోజు వరకు వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేసి ఆ యాక్చువల్ పర్ఫార్మెన్స్ రోజున మనం పర్ఫార్మ్ చేయలేదు అని చెప్పేసి ఏం చేయొచ్చమ్మా, యాంటిసిపేటరీ బ్రీచ్ ని యాక్చువల్ బ్రీచ్ వరకు వెయిట్ చేసి యాక్చువల్ బ్రీచ్ కింద ట్రీట్ చేయొచ్చు, లేదా ఇమీడియట్ గా యాక్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఇది యాంటిసిపేటరీ బ్రీచ్ కి సంబంధించింది. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే మనం చెప్పుకున్న దాని ప్రకారం బిఫోర్ ద డ్యూ డేట్. సో బిఫోర్ ద డ్యూ డేట్. ఇప్పుడు యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఏంటనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ద డాక్ట్రిన్ ఆఫ్ యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ has been incorporated in section 39 of the Indian Contract Act. The anticipatory breach occurs when prior to the due date of performance the promisor absolutely refuses or disables himself from the performance of his obligation అని చెప్పేసి అంటాడమ్మా. సో యాంటిసిపేటరీ బ్రీచ్ ఏం చేస్తారంట, ఎప్పుడు జరుగుతుందంట యాంటిసిపేటరీ బ్రీచ్ ప్రయర్ టు ద డ్యూ డేట్. అంటే మనం ఏమని రాసుకున్నామమ్మా, ఇక్కడ బిఫోర్ ద డ్యూ డేట్ అని రాసుకున్నామమ్మా, బిఫోర్ ద డ్యూ డేట్. సో బిఫోర్ ద డ్యూ డేట్ అనేది మనం రాసుకున్నాం. ది ప్రామిసర్ అబ్సల్యూట్లీ రిఫ్యూజెస్ ఆర్ డిజేబుల్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ హిస్ ఆబ్లిగేషన్స్. వాడు పెర్ఫార్మ్ చేయలేను అని చెప్పేసి ముందుగానే వచ్చి చెప్పేస్తున్నాడంట. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ ఏ declaration by one party of his intention not to perform the obligations under the contract. కాంట్రాక్ట్ ప్రకారం నేను ఏం చేయలేను, పెర్ఫార్మ్ చేయలేను అని చెప్పేసి ముందుగానే వాడు డిక్లేర్ చేసేస్తున్నాడు అంటమ్మా. ఓకే, సో thus the anticipatory breach is the premature destruction of a contract, that is repudiation of the contract before the due date. Repudiation అంటే cancellation. So cancellation of the contract. Okay, బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్. బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ లో మన కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవడాన్ని ఇక్కడ ఏమంటున్నాడమ్మా, వాడు పెర్ఫార్మ్ చేయకపోవడం బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్, ది యాంటిసిపేటరీ బ్రీచ్ మే బి టేక్స్ ప్లేస్ బై ఎక్స్ప్రెస్ రిఫ్యూజల్ టు పెర్ఫార్మ్ ద కాంట్రాక్ట్ ఆర్ బై సమ్ యాక్ట్ ప్రామిసర్ విచ్ మేక్స్ ద పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, సో ఇక్కడ యాంటిసిపేటరీ బ్రీచ్ లో మనకి ఏం చెప్తున్నాడమ్మా, టేక్స్ ప్లేస్ బై ఎక్స్ప్రెస్ రిఫ్యూజల్ అంటే క్లియర్ గా ఓరల్ గా గానీ రిటర్న్ గా గానీ నేను వచ్చి చెప్పడం అనేది కూడా యాంటిసిపేటరీ బ్రీచే. అలా కాకుండా ఇక్కడ సమ్ యాక్ట్ ఆఫ్ ది ప్రామిసర్ విచ్ మేక్స్ ద పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్. పెర్ఫార్మెన్స్ ఇంపాసిబుల్ చేయొచ్చంట. సార్ ఎలాగ సార్ అని చెప్పేసి అంటే ఏ అనేవాడు బి అనేవాడికి కార్ అమ్ముతానని చెప్పేసి కాంట్రాక్ట్ లోకి వచ్చాడమ్మా.
ఓకే 50,000 కి ఇప్పుడు 1 మంత్ తర్వాత. ఓకే సో ఇప్పుడు ఏం చేశాడంట 15 రోజులకి ఇక్కడ ఏం చేశాడు సి అనేవాడికి కార్ ని అమ్మేశాడంట. ఇప్పుడు కార్ ని వీడికి అమ్మేశాడు కాబట్టి సికి ఇప్పుడు బి అనేవాడు మళ్ళీ ఆ కార్ ని కొనుక్కోగలడంటే వీడు ఏ మళ్ళీ బికి అమ్మగలడా అంటే అమ్మలేడమ్మా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఏ అనేవాడు బి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడంట 1 మంత్ తర్వాత. ఓకే సో కానీ ఈ లోపే సిని మ్యారేజ్ చేసుకున్నాడంట ఏ. ఇప్పుడు మళ్ళీ బిని మ్యారేజ్ చేసుకోగలడా 15 రోజులకి ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాడంట. ఇప్పుడు మళ్ళీ పెర్ఫార్మ్ చేయగలడా అంటే మ్యారేజ్ చేసుకోగలడా అంటే హిందూలా ఈ హిందూ అనుకుంటే కనుక హిందూలా ప్రకారం ఏంటంటమ్మా ఏ అనేవాడు సిని మ్యారేజ్ చేసుకున్నాక మళ్ళీ ఏం చేయలేడు బిని మ్యారేజ్ చేసుకోలేడు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందమ్మా అక్కడ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయినట్టే. సో ఆ బ్రీచ్ అనేది ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ చెప్పడం కానీ లేకపోతే ఒక పని చేయడం ద్వారా ఇక్కడ ఏంటి కారు అమ్మేయడం ద్వారా ఈ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశాడు. ఏకి బికి మధ్య కాంట్రాక్ట్ ని ఎలా బ్రీచ్ చేశాడు సార్ అని చెప్పేసానంటే ఏ అనేవాడు కార్ ని సికి అమ్మేయడం ద్వారా బ్రీచ్ చేశాడు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఏ అనేవాడు బి అనే అమ్మాయికి నేను పెళ్లి చేసుకుంటానని అగ్రిమెంట్ లోకి వచ్చాడు కదా సార్. అంటే ఇక్కడ ఏ సి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా ఏకి బికి మధ్య ఉన్న కాంట్రాక్ట్ ని ఏం చేసినట్టమ్మా బ్రీచ్ చేసినట్టు. సరే బ్రీచ్ చేసాడు అనేది ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ చెప్పాడా లేదు. వాడు చేసిన పని వల్ల అంటే సమ్ యాక్ట్ వల్ల ఇదేమైందమ్మా ద పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ అయిపోయింది. సో పెర్ఫార్మెన్స్ అనేది ఇంపాసిబుల్ అయిపోవడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసినట్టే అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే రైట్. ఇన్ కేస్ ఆఫ్ an anticipatory breach of the contract, the aggrieved party may exercise either of the following two options. వీటి దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి సార్ అని చెప్పేసి అంటే 2 ఆప్షన్ చెప్తున్నాడమ్మా. ఏమనుకున్నావు he may treat the contract as discharged and bring immediate action for the damages. అమ్మ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేస్తే కనుక దాని మీద డ్యామేజెస్ అనేవి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అంట ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. మనం ఇక్కడ రాసుకున్నాం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసినట్టుగా భావించేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకుని అక్కడ రిపర్కషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేయొచ్చు. లేదా he may treat the contract as operative and wait till the time of the performance arrives. అంటే పెర్ఫార్మెన్స్ అనేది జరిగేంత వరకు అంటే యాక్చువల్ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయొచ్చు. సార్ వాడు మధ్యలో ఏం చేశాడు ఇక్కడ చెప్పాడు సార్ నేను ఈ కాంట్రాక్ట్ ని పెర్ఫార్మ్ చేయలేను నేను డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పేసి చెప్పాడు వాడు. అయినా సరే మనం వెయిట్ చేయొచ్చు అంట ఏమని సో నువ్వు పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూ డేట్ వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు అక్కడ యాక్చువల్ బ్రీచ్ చేసినట్టుగా భావించి నేను ఏం చేస్తాను అక్కడ డ్యామేజెస్ అనేవి నేను క్లెయిమ్ చేస్తాను. బ్రీచ్ చేస్తే కనుక ఏం చేయొచ్చమ్మా వీ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ అనేవి నేను క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో అలా క్లెయిమ్ చేస్తానని చెప్పేసి మనం అది చెప్పొచ్చు అంట. ఓకే సో ఎప్పుడు చేయొచ్చు అంటే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లో యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే బిఫోర్ ద డ్యూ డేట్ కనుక మనం బ్రీచ్ చేస్తున్నట్లయితే అప్పుడు ఏం చేయొచ్చమ్మా వీ కెన్ వెయిట్ టిల్ ద యాక్చువల్ డ్యూ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది అరైవ్ అయ్యేదాకా వెయిట్ చేయొచ్చు లేదా ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. అలా కాకుండా ఆన్ ది డ్యూ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రోజు ఏం చేయొచ్చు సార్ ఏమవుతుంది సార్ అని చెప్పేసి అంటే వాడు వచ్చి ఆన్ ది డ్యూ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ నాడు పెర్ఫార్మ్ చేయనని చెప్తే నాట్ పెర్ఫార్మింగ్ ద ఆబ్లిగేషన్స్ అని చెప్పి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద మనం మాట్లాడుకుంటాం. దాన్ని ఏమంటాం యాక్చువల్ బ్రీచ్ అంటాం. లేదా ఇంకోటి ఏం చేయొచ్చమ్మా యాక్చువల్ బ్రీచ్ లోనే మనం ఆన్ ది డ్యూ డేట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ రోజున చేయాల్సింది చేయకపోవడం. మనం చేస్తానని చెప్పి అక్కడ చేయలేదనుకోమ్మా ఆర్ వేరే చేసామనుకోమ్మా అప్పుడు కూడా మనం ఏం చేసినట్టు అంటమ్మా బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది మనం చేసినట్టే అని చెప్పేసి అంటున్నారు. ఆ రెండింటిని యాక్చువల్ బ్రీచ్ అంటారు. యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే బిఫోర్ ద డ్యూ డేట్ అనేది చేయడం. సో బిఫోర్ ద డ్యూ డేట్ అనేది మనం పెర్ఫార్మ్ చేయము అని చెప్పేసి ఓరల్ గా కానీ రిటర్న్ గా కానీ చెప్పొచ్చు. లేదా మనం చేసిన పని ద్వారా కూడా అక్కడ చూసుకోవచ్చు అంట. మనం చేసిన పని ద్వారా కూడా అక్కడ ఏమవుతుందమ్మా యాంటిసిపేటరీ బ్రీచ్ అనేది జరిగినట్టుగా మనం భావించవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్ సార్ ఒకవేళ బ్రీచ్ చేస్తే కనుక మన దగ్గర రెమెడీస్ ఏముంటాయి? మన దగ్గర రెమెడీస్ అంటే వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్ అవైలబుల్ విత్ us అంటే ఏం చేయొచ్చు అవతల పార్టీని అని చెప్పేసానంటే కనుక ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ద ఫాలోయింగ్ రెమెడీస్ ఆర్ అవైలబుల్ టు ద అగ్రీవ్డ్ పార్టీ దట్ ఈస్ పార్టీ హూ ఇస్ నాట్ ఎట్ ఫాల్ట్. ఎవరు యాక్షన్ తీసుకోగలరు? ఇప్పుడు నేను మీకు కారు 50,000 అమ్ముతాను అన్నప్పుడు మీ దగ్గర డబ్బులు లేవమ్మా మీరు వచ్చి నేను కారును కొనుక్కోలేను సార్ అని చెప్పారు. ఆన్ ది డ్యూ డేట్ పెర్ఫార్మ్ చేయాల్సిన రోజు నేను పెర్ఫార్మ్ చేయలేను సార్
నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి మీరు చెప్తే కనుక మీరు ఏం చేయొచ్చు, మీరు ఏం చేసినట్టు యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది చేసినట్టు. అంటే బిఫోర్ ద డ్యూ డేట్ వచ్చి నాకు చెప్తే కనుక, సో ఈ బిఫోర్ ద డ్యూ డేట్ అనేది జరిగితే కనుక యాంటిసిపేటరీ బ్రీచ్ జరిగితే కనుక యాంటిసిపేటరీ బ్రీచ్ ఏం చేయొచ్చు, ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవచ్చు, లేదా టిల్ ద డేట్, అంటే ఆ డేట్ అనేది వచ్చేంత వరకు కూడా మీరు ఏం చేయొచ్చు, పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డ్యూటీస్ ఆన్ ది డేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఆ డ్యూటీస్ పర్ఫార్మ్ చేయడానికి ఆ డేట్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయొచ్చు అంట. సో అలాంటప్పుడు ఇక్కడ మనం ముందుగానే మీరు వచ్చి చెప్పారంట, సార్ నేను పర్ఫార్మ్ చేయలేను అని చెప్పేసి ముందుగానే చెప్పేస్తే కనుక అక్కడ మనం యాంటిసిపేటరీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ లో కావాలంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, రైట్ సార్. సో అలాంటప్పుడు వాట్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ టు ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి అంటే, ఎవరైతే ఫాల్ట్ గా లేరో, అంటే ఎవరైతే బ్రీచ్ చేయలేదో, నేను కార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, అవతల డబ్బులు ఇవ్వడానికి రెడీగా లేడు, సో అలాంటప్పుడు నేను ఏదైతే ఐఎమ్ నాట్ ఎట్ ఫాల్ట్, నేను కార్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటే, నా దగ్గర ఉండే ఇక్కడ రెమెడీస్ ఏముంటాయి నాకు అని చెప్పేసి అంటే, నేనేం చేయొచ్చు, ఐఎమ్ రెడీ టు పెర్ఫార్మ్. ఓకే, సో కానీ అవతలుడు పెర్ఫార్మెన్స్ అనేది చేయడానికి రెడీగా లేడంట. సో అలాంటప్పుడు నాకుండే ఏమంటారమ్మా రైట్స్, రెమెడీస్ ఏమని చెప్తున్నారంటే కనుక, సూట్ ఫర్ రెసెషన్ అంటే క్యాన్సిలేషన్. సూట్ అంటే కేస్ ఫైల్ చేయడం, సూట్ అంటే కేస్. ఓకే, సో వీ కెన్ ఫైల్ ఎ కేస్ అగైన్స్ట్ ద కాంట్రాక్ట్ ఫర్ ది క్యాన్సిలేషన్. అంటే కాన్సిలేషన్ అనే కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడం కోసం మనం ఏం చేయొచ్చు అంటమ్మా, లీగల్ కేస్ అనేది ఫైల్ చేయొచ్చు. చూడండి ఏం చెప్తున్నాడు, the aggrieved party may file a suit అంటే legal case against the guilty party for the rescission అంటే cancellation of the contract. On the rescission of the contract, the aggrieved party is discharged from all the obligations under the contract. Once అలా the contract మనకి ఏమవుతుందమ్మా, cancellation అయిపోతే the aggrieved party ఏమవుతాడమ్మా, discharged from the obligation నుంచి డిశ్చార్జ్ అవుతాడు అని చెప్పేసి. ఓకే, సూట్ ఫర్ రెసెషన్ అంటే క్యాన్సిలేషన్. The party rightfully resigns the contract, also entitled to the compensation for the damages sustained due to non-fulfillment of the contract. ఎవరైతే ఇక్కడ గిల్ట్ గా లేరో, అంటే ఎవరైతే తప్పు చేయలేదో, అంటే పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారో, వాళ్ళకి నాట్ ఓన్లీ క్యాన్సిలేషన్ తో పాటుగా కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసి వాళ్ళ ఆబ్లిగేషన్స్ ని తీసేస్తారమ్మా. అది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటమ్మా, డ్యామేజెస్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. సార్ వాట్ ఈస్ డ్యామేజ్ అనేది మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం అమ్మా. అసలు డ్యామేజ్ అంటే ఏంటంటే జనరల్ గా మనం చెప్తున్నాను. ఓకే, సో డ్యామేజ్ మీన్స్ లాస్ సఫర్డ్. సో లాస్ అనేది సఫర్డ్, ఎంతైతే లాస్ సఫర్ అయ్యారో ఆ లాస్ సఫర్డ్ ని మనం ఏమంటామమ్మా, డ్యామేజ్ అని చెప్పేసి మనం మాట్లాడతాం. సో మనం కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకోవడానికి మనం ఏం చేయొచ్చు అంటమ్మా, లీగల్ కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఎవరైతే కాంట్రాక్ట్ లో ఆస్పెక్ట్స్ ని మనకి ఫుల్ఫిల్ చేయకుండా ఉంటారో, వాళ్ళ మీద కాంట్రాక్ట్ లో ఆస్పెక్ట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉన్న పర్సన్ లేదా ఫుల్ఫిల్ చేసిన పర్సన్ ఏం చేయొచ్చు అంటమ్మా, ఈ కెన్ ఫైల్ ఏ కేస్, లీగల్ కేస్ ఫర్ ది క్యాన్సిలేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడానికి చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే, సో దాంతో పాటుగా డ్యామేజెస్ కూడా మనం ఏం చేయొచ్చు అంట, క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో కాంపన్సేషన్ కెన్ ఆల్సో రిసీవ్ కాంపన్సేషన్ ఫర్ ది డ్యామేజెస్ ని రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చేసుకోవచ్చు, మనం కేసు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. నెక్స్ట్, సూట్ ఫర్ డ్యామేజెస్. అమ్మ ఇవన్నీ కూడా మనకి ఉన్న రెమెడీస్ అమ్మా. వీటిలో ఏదైనా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. అంటే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే ఫాల్ట్ లేని పార్టీ ఉన్నారో, ఈజ్ నాట్ గిల్టీ అన్నారో, వాళ్ళు ఏం చేయొచ్చు అంట, ఇవన్నీ కూడా మనకి చేయొచ్చు అంట. ఫస్ట్ ఏంటి, సూట్ ఫర్ రెసిషన్, తర్వాత సూట్ ఫర్ డ్యామేజెస్. సో డ్యామేజెస్ అంటే ఏమన్నారమ్మా, సో లాస్ సఫర్డ్, ఎంతైతే లాస్ సఫర్ అయ్యాడో ఆ లాస్ ని మనం ఏమంటామమ్మా, డ్యామేజ్ అని చెప్పేసి చెప్తాం. సో ఆ లాస్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. The aggrieved party may bring an action for the damages against the party who is guilty of the breach of the contract, and the party guilty of breach is liable to pay damages to the aggrieved party అని చెప్పేసి అంటున్నాడు. సో aggrieved party ఏం చేయొచ్చమ్మా, may bring an action for damages against the party who is guilty of the breach of contract.
ఎవరైతే పెర్ఫామ్ చేయకుండా అక్కడ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశారో వాళ్ళని వెళ్ళి అడగచ్చంట మనం. ఏమని చెప్పేసి, సార్ మీరు డ్యామేజెస్ పే చేయండి అని చెప్పేసి మనం అడగచ్చు. అలాగే కేసు కూడా ఫైల్ చేయొచ్చు. ఓకే. సో ఆన్ ది రెసిషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేయడం ద్వారా అగ్రీడ్ పార్టీస్ డిశ్చార్జ్ ఫ్రమ్ ఆల్ ది ఆబ్లిగేషన్స్ అండర్ ది కాంట్రాక్ట్. సో ఎగ్రైతే ఆ పార్టీ అనేవాడు ఏం చెప్తాడు, ఏమవుతాడు ఇంతమ్మా టోటల్ ఆబ్లిగేషన్స్ నుంచి రిలీవ్ అయిపోతాడు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, రైట్. అండ్ పార్టీ గిల్టీ ఆఫ్ బ్రీచ్ లైబుల్ టు పే డ్యామేజెస్ టు ద అగ్రీవ్డ్ పార్టీ. ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నాడో వాడికి లైబుల్ టు పే డ్యామేజెస్ అనేవి పే చేయాలంట. లీగల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు పేమెంట్ ఆఫ్ డ్యామేజెస్ విల్ బి డిస్కస్డ్. ఓకే, తర్వాత మనం మాట్లాడుకుంటా ఉంటే లీగల్ ప్రొవిజన్స్ దేనికోసం, డ్యామేజెస్ ని క్లెయిమ్ చేయడం కోసం. ఓకే, డ్యామేజెస్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డ్యామేజెస్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్. దీని గురించి ఒక్కసారి నేను ఎవరిని అడిగితే వాళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేయండి, సో దట్ యూ విల్ లెర్న్ సంథింగ్. ఓకే, సో ఇది అంటే యాక్టివ్ పార్టిసిపేషన్ తో నేర్చుకుంటే బాగుంటుంది అమ్మా. ఓకే, రైట్. అమ్మా శ్రీవర్ధన్, వినిపిస్తుందా? సో నేను అడిగిన చిన్న చిన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తావమ్మా? ఓకే సార్. ఓకే సార్. రైట్. సో నాకు ఒక ల్యాండ్ ఉందమ్మా, నువ్వు బిల్డర్వి. నువ్వెవరు? బిల్డర్. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద 2 స్టేర్స్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి నీకు ల్యాండ్ ఇచ్చానమ్మా. ల్యాండ్ ఇచ్చి నేను చెప్పాను ఎన్ని స్టేర్స్ కట్టమన్నానమ్మా, 2 స్టేర్స్ బిల్డింగ్ కట్టమన్నాను, అంటే 2 ఫ్లోర్స్. ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేస్తే టోటల్ కాంట్రాక్ట్ ఎంతకి? 2 ఫ్లోర్స్ కి. ఓకే సార్. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేసావు. ఓకే, సో కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు చేసిన వర్క్ ని నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే సార్. నేను ఏం చేశాను, ఫస్ట్ ఫ్లోర్ వరకు నువ్వు చేసిన వర్క్ నేను యాక్సెప్ట్ చేశాను. ఓకే, సో తర్వాత ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసరికి నీకు నాకు పేమెంట్ టర్మ్స్ లో చిన్న గొడవ వచ్చింది. ఓకే, సో నువ్వేం చేసావంటే నీ కన్స్ట్రక్షన్ చేయను అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయావు. ఓకే సార్. ఎవరు బ్రీచ్ చేసినట్టు, నువ్వా నేనా? నేనే కదా సార్. ఇప్పుడు నువ్వు కన్స్ట్రక్ట్ చేయనని వెళ్ళిపోయినప్పుడు నువ్వు బ్రీచ్ చేసినట్టు. సో ఏమంటే బిల్డర్ బ్రీచ్ చేసినట్టు కాంట్రాక్ట్. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 2 ఫ్లోర్లు కట్టేవడానికి కన్స్ట్రక్షన్ కి టోటల్ గా మనం ఒక 20 లక్షలకు మాట్లాడుకున్నాం. 20 lakhs కన్స్ట్రక్షన్ కి మాట్లాడుకున్నాం. ఓకే సార్. ఓకే, ఇప్పుడు కెన్ యూ క్లెయిమ్ ద వర్క్ పెర్ఫార్మ్డ్? నువ్వు వర్క్ పెర్ఫార్మ్ చేసావా లేదా? ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసావా లేదా? ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసిన దానికి వరకు టోటల్ కాంట్రాక్ట్ 20 లక్షలు 2 ఫ్లోర్స్ కి. అలాంటప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసావు కాబట్టి ఆ ఫస్ట్ ఫ్లోర్ వరకు నువ్వు నా దగ్గర నుంచి డబ్బులు క్లెయిమ్ చేసుకోగలవా అనేది క్వశ్చన్ అమ్మ. అండ్ యు హావ్ డన్ ద బ్రీచ్. క్లెయిమ్ చేసుకోలేం కదా సార్. ఇది ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందా? సార్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇదే సిచ్యువేషన్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బ్రీచ్ ఎవరు చేసినట్టంట? ఎవరైతే ల్యాండ్ ఇచ్చాడో ల్యాండ్ ఓనర్ బ్రీచ్ చేశాడంట. నువ్వు కన్స్ట్రక్ట్ చేయకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు కన్స్ట్రక్ట్ చేయకు, నీ కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదని చెప్పేసి నేను చెప్పానంట. అంటే నేను బ్రీచ్ చేసినట్టు. నువ్వు వర్క్ చేసుకోకుండా నేను ఆపి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను, నేను పెర్ఫార్మ్ చేయలేదు, నేను చేయాల్సిన అప్లికేషన్ నేను చేయలేదు. అలాంటప్పుడు నేనే కదమ్మా బ్రీచ్ చేసినట్టు. యు ఆర్ రెడీ టు కన్స్ట్రక్ట్, బట్ నేను వద్దంటున్నాను. ఇప్పుడు అంటే బ్రీచ్ ఎవరు చేసినట్టు? నేనే కదా. సో ఇప్పుడు కెన్ యూ క్లెయిమ్ ద వర్క్ పర్ఫార్మ్డ్ ఫర్ ది ఫస్ట్ ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్ వరకు వర్క్ పర్ఫార్మ్ చేసిన దానికి నువ్వు డబ్బులు క్లెయిమ్ చేయొచ్చా? బ్రీచ్ చేసింది ఎవరు? ల్యాండ్ ఓనర్, నాట్ బిల్డర్.
సార్. సో ఫస్ట్ దాంట్లో బిల్డర్ మిస్టేక్ ఉందా? నో సార్. సో ఫస్ట్ దాంట్లో మిస్టేక్ ఎవరిది? బిల్డర్ మిస్టేక్. తప్పు ఉంది కదా, వాడు పెర్ఫార్మ్ ఎస్ సార్. ఇక్కడేమో ల్యాండ్ ఓనర్ది. ఎస్ సార్. ఓకే, సో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇక్కడ ఆల్రెడీ కట్టేసిన కన్స్ట్రక్షన్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి ఆ వర్క్ కి సంబంధించింది వీడు క్లెయిమ్ చేసుకోగలడా లేదా అనేది సెకండ్ క్వశ్చన్. ఓకే, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇక్కడ ల్యాండ్ ఓనర్ తప్పు చేశాడమ్మా, వినిపిస్తుందమ్మా? రైట్ అమ్మా, వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే, సో ఎవరినైతే అడిగినా వాళ్ళు కంటిన్యూ చేయండి అమ్మా. ఓకే సార్. సార్ చెప్పమ్మా. అమ్మా వినిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సో ఇక్కడ మనకి థర్డ్ కేసు ఏంటి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వర్క్ ని ఫస్ట్ రెండు కేసెస్ లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఫ్లోర్ వర్క్ ని యాక్సెప్ట్ చేశానమ్మా. ఓకే, ఓకే సార్. ఫస్ట్ ఫ్లోర్ వర్క్ నువ్వు చేసేసావు, బట్ వర్క్ నాట్ యాక్సెప్టెడ్. ఎవరు? ల్యాండ్ ఓనర్, వర్క్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే సార్. సో ఆ కేసులో ఇక్కడ బ్రీచ్ అనేది బిల్డర్ బ్రీచ్ చేస్తే ఎలాగా, బిల్డర్ బ్రీచ్ చేస్తే ఎలాగా, అలాగే ల్యాండ్ ఓనర్ బ్రీచ్ చేస్తే ఎలాగా? అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే బిల్డర్ పాపం సగం పని చేశాడు కదమ్మా, సగం Yes, పని sir. చేసిన తర్వాత గొడవ వచ్చింది. ఎస్ సార్. వీడు సగం పని చేసినంత వరకు, అంటే ఎంతైతే ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశాడో ఆ ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేసినంత వరకు డబ్బులు క్లెయిమ్ చేసుకుంటా చేయలేదా అనేది ఇక్కడ క్వశ్చన్ అమ్మా. ఓకే సార్. ఓకే, సో ఫస్ట్ కేసులో ఇక్కడ వర్క్ యాక్సెప్ట్ చేశారు ఎవరు? ల్యాండ్ ఓనర్ యాక్సెప్ట్ చేశాడు కేసు, అదే వర్క్ ని, ఫస్ట్ ఫ్లోర్ వర్క్ కన్స్ట్రక్ట్ చేసిన వర్క్ ని. ఎస్ సార్. ఫ్లోర్ కి వచ్చేసరికి గొడవ వచ్చి నువ్వు ఫస్ట్ బిల్డర్ బ్రీచ్ చేశాడు, నువ్వు బయటికి వెళ్ళిపోతానని చెప్పేసి నువ్వు చెప్పావు. ఓకే సార్. సో ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫ్లోర్ వర్క్ ని నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా లేదా అనేది క్వశ్చన్ అమ్మ. ఇక్కడ తప్పు నువ్వు చేసావు, బిల్డర్ బ్రీచ్ చేశాడు కాబట్టి నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్ వరకు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పేసి మనం నువ్వు అడగలవా అడగలేవా? అడగలేము సార్. అడగలేవమ్మా. ఈవెన్ No, దో sir. వర్క్ ఈజ్ యాక్సెప్టెడ్ బై ద ల్యాండ్ ల్యాండ్ ఓనర్. ల్యాండ్ ఓనర్ వర్క్ ని యాక్సెప్ట్ చేసినా సరే డబ్బులు అడగలేవా? నో సార్. అంతేనా? నో సార్. ఒకవేళ ల్యాండ్ ఓనర్ తప్పు చేస్తే, ల్యాండ్ ఓనర్ బ్రీచ్ చేశాడు, నువ్వు వద్దు నువ్వు పో, నేను చేయించుకుని నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పాను, అప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా? ఫస్ట్ ఫ్లోర్ వరకు నీ తప్పులేదు కదా, ఎస్ సార్. నా తప్పలేదు కదా సార్. అక్కడ నీ తప్పులేదు కాబట్టి నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా లేదా? ఎస్ సార్. ఇక్కడ క్లెయిమ్ చేసుకోగలను అంటున్నావు. ఓకే, ఇక్కడేమో నో క్లెయిమ్ చేసుకోలేను, ఎస్ ఐ కెన్ క్లెయిమ్ అంత అంటున్నావు. అంతేనమ్మా? ఎస్ సార్. ఒకవేళ వర్క్ నేను యాక్సెప్ట్ చేయలేదు, వర్క్ నేను యాక్సెప్ట్ చేయలేనప్పుడు నీ తప్పు, అప్పుడు నువ్వు క్లెయిమ్ చేసుకోగలవా? చేసుకోలేము సార్. చేసుకోలేవు, నో. అదే ల్యాండ్ ఓనర్ తప్పు అయితే ల్యాండ్ అన్నది అయితే చేసుకోవచ్చు సార్. అప్పుడు నేను వర్క్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే, వర్క్ యాక్సెప్ట్ చేయకపోతే చేసుకోలేము సార్. అండ్ మరి ల్యాండ్ ఓనర్ తప్పు, వర్క్ యాక్సెప్ట్ చేయలేదు, అప్పుడు ఆన్సర్ ఈజ్ నో. నో సార్. రైట్. సో నువ్వు చెప్పిన వాటిలో ఓన్లీ ఎస్ ఒకదానికే చెప్పావమ్మా. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. మీ అన్ని ఆన్సర్లు కాదు ఇవి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏంటంటే థియరీ చదువుతాము, ఆ తర్వాత వీటిని దాంతో కొరిలేట్ చేసుకుంటూ ఆన్సర్ ఏంటనేది నువ్వే చెప్తావు మళ్ళీ. ఓకేనా? ఓకే సార్. సో సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్ అంటే క్వాంటమ్ మెరిట్
అంటే యాజ్ మచ్ యాజ్ ఈజ్ ఎర్న్డ్ అంటే ఎంత వరకు వాడు పెర్ఫామ్ చేస్తే అంత వరకు క్లెయిమ్ చేసుకునే దాన్ని సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ కేసు ఫైల్ చేస్తాం. సార్ నేను చేసిన వర్క్ మొత్తం కాంట్రాక్ట్ లో నేను పెర్ఫామ్ చేయలేదు, ఓకే నేను ఒప్పుకుంటాను, కానీ నేను ఎంత వరకు చేశానో అంతవరకు నాకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి అడగడం అంట. ఇక్కడ కాంట్రాక్ట్ ని బ్రీచ్ జరిగింది, కానీ ఆడు అనుకున్న ఫుల్ పెర్ఫార్మెన్స్ జరగలేదు, పార్ట్ ఆఫ్ ది పెర్ఫార్మెన్స్ జరిగింది. సో ఎంత వరకు చేశానో అంతవరకు డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి మనకు కావాలంటే ఏం చేయొచ్చు, కేసు ఫైల్ చేయొచ్చు అంట. అమ్మా ఇప్పుడు నేను నీకు రూపాయి కూడా పోరా అని చెప్పేసి అన్నాను అనుకోమ్మా, అలాంటప్పుడు నువ్వేం చేయొచ్చు, యూ కెన్ ఫైల్ ఏ కేస్ సూ అంటే సూ ఏ కేస్ అక్కడ నన్ను షూ చేయొచ్చు, నువ్వు నన్ను కేసు ఫైల్ చేయొచ్చు నా మీద. సో ఆ కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ ఫైల్ చేసే కేసుని ఏమంటారమ్మా, సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ అని చెప్పేసి అని అంటారు. యాజ్ మచ్ యాజ్ ఈజ్ ఎర్న్డ్ ఎంత వరకు నువ్వు పెర్ఫామ్ చేస్తే అంతవరకు నువ్వు క్లెయిమ్ చేసుకునే రైట్ అన్నమాట. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఒక్కసారి చదువమ్మా. Suit for quantum merit చదువు. Literally, the expression quantum merit means as much as earned. In legal sense, it means the payment of proportion to work done. That is, a person can recover compensation in proportion to the work done by him. ఓకే, అంటే వాడు ఎంత వరకు చేశాడో అంతవరకు మనం ఏం చేయొచ్చట, ఎర్న్ చేయొచ్చు. ఓకే, అంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. మనం అంతవరకు కూడా మనం కేసు ఫైల్ చేసి కావాలంటే మనం వర్క్ చేసినంత వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. నెక్స్ట్, the agreed party can file a suit for the payment of remuneration in proportion to the work done. In proportion to the work done అనేది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్. సో ఇది వాడు ఎంతవరకు పెర్ఫామ్ చేశాడో అంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది క్వాంటమ్ మెరిట్. ఓకే, ఇప్పుడు చెప్పమ్మా, మనకి ఇక్కడ మనకు ఉన్నది చూసావా, 4 కేసులు చెప్పుకున్నాం. సో 4 కేసుల్లోని ఫస్ట్ వాడు పెర్ఫామ్ చేసిన దాని గురించి చెప్పు. సో ఇక్కడ బిల్డర్ మిస్టేక్ ఉంది, బిల్డర్ మిస్టేక్ ఉన్న చోట వాడు క్లెయిమ్ చేసుకోగలడా లేదా అంటే, సో బిల్డర్ మిస్టేక్ ఉన్నది కానీ వర్క్ యాక్సెప్ట్ చేశాడు, అక్కడ ఏమవుతుందమ్మా, క్లెయిమ్ చేసుకోగలడా లేదా అంటే చేసుకోగలడు సార్. చేసుకోవచ్చా సార్? ఎందుకు అని చెప్పేసానంటే, ఇక్కడ వాడు వర్క్ చేసినంత వరకు కూడా వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, ల్యాండ్ ఓనర్ యాక్సెప్ట్ చేస్తాడు కదా. సో ల్యాండ్ ఓనర్ యాక్సెప్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఏమవుద్దమ్మా, సో ఇక్కడ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనేది చేసినా సరే ఇక్కడ వర్క్ డన్ అనేది యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మనం వర్క్ చేసినంత వరకు కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా, అక్కడ డ్యామేజెస్ అనేవి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఎంతవరకు అయితే వర్క్ చేసావో అంతవరకు క్లెయిమ్ చేసుకునే దాన్ని ఏమంటారమ్మా, క్వాంటమ్ మెరిట్. యాజ్ మచ్ యాజ్ ఈజ్ ఎర్న్డ్ అంటాడమ్మా. కెన్ యూ క్లెయిమ్ ద డ్యామేజెస్ ఆర్ నాట్? ఆన్సర్ ఈస్ ఎస్. ఓకే, సో సెకండ్ కేసులో నీ మిస్టేక్ ఏం లేదు, ల్యాండ్ ఓనర్ మిస్టేక్ ఉంది. అర్థమైందా? సో ఇప్పుడు డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే, నువ్వు వర్క్ చేసావు, వర్క్ ని యాక్సెప్ట్ కూడా చేశాడు అవతల వాడు, ల్యాండ్ ఓనర్. అలాంటప్పుడు యూ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్. ఆన్సర్ ఈస్ ఎస్. అర్థమైందా? ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వర్క్ ని నాట్ యాక్సెప్టెడ్ అంట, యాక్సెప్ట్ చేయలేదంట. ఓకే సార్. అప్పుడు బిల్డరే బ్రీచ్ చేశాడు. బిల్డర్ బ్రీచ్ చేస్తే కనుక అక్కడ కెన్ హీ క్లెయిమ్ చేసుకోగలడా అంటే నో సార్. నో, ఎందుకంటే బిల్డర్ తప్పు కాబట్టి. అదే ల్యాండ్ ఓనర్ మిస్టేక్ అనుకుంటే, కానీ వర్క్ యాక్సెప్ట్ చేయకపోయినా సరే వర్క్ చేశాడు కదమ్మా, కానీ ల్యాండ్ ఓనర్ మిస్టేక్ కాబట్టి ఇక్కడ కూడా ఏం చేసుకోవచ్చు, ఎస్ దట్ కెన్ క్లెయిమ్. అర్థమైందా? వీడు మిస్టేక్ లేనప్పుడు వీడు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆడ మిస్టేక్ ఉండి అవతలోడు యాక్సెప్ట్ చేయలేదు అనుకుంటే కనుక ఏం చేయలేమమ్మా, హీ కెనాట్ క్లెయిమ్. claim. అర్థమైందమ్మా? Yes, sir. సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ అంటే ఏంటి? యాజ్ మచ్ యాజ్ ఈస్ As అర్న్డ్. much as earned. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఆఫ్ చేసాను. నెక్స్ట్ సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఇక్కడ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది కోరుకుండా అంటే ఖచ్చితంగా సార్ వీటి చేత పెర్ఫార్మ్ చేయించండి అని చెప్పేసి మనం కోరుకునే కేసెస్ అంటమ్మా. సార్ ఎలాంటి కేసెస్ లో మనం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కోరుకుంటాం? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ కి ఇప్పుడు ఏ అనేవాడు బి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మొత్తం కార్డ్స్ అన్ని కూడా ఊరంతా డిస్ట్రిబ్యూట్ చేయించిన తర్వాత వాడు నేను ఇప్పుడు చేసుకోని నిన్ను అని చెప్పాడు అనుకోమ్మా, కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశాడు అనుకోమ్మా. సో ఇప్పుడు ఈ అమ్మాయి పరువు ఏమవుతుంది, మొత్తం అందరి దగ్గరికి వెళ్ళి అంటే అందరి దగ్గరికి ఇన్విటేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి కదమ్మా, పలానా డేట్ అండ్ మ్యారేజ్ అని చెప్పేసి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అని చెప్పేసి ఈ అమ్మాయి మీద నిందలు వస్తాయి. కాబట్టి అప్పుడు ఏం చేయొచ్చు, మనం స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ని డిమాండ్ చేయొచ్చు. ఖచ్చితంగా పెర్ఫార్మ్ చేయించండి, ఇతనితో పెళ్లి చేయించండి అని చెప్పేసి మనం కేసు ఫైల్ చేయొచ్చు. స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్, ఈ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ని పెర్ఫార్మ్ చేసి తీరాలి అని చెప్పేసి మనం అడగచ్చు అంట. సో అలా అడిగే కేసెస్ వస్తే కనుక మనం ఏం చేయొచ్చు, మా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ని మనం డిమాండ్ చేయొచ్చు. ఓకే, సో suit for the term specific performance may be defined as the actual carrying out of the respective obligations by both the parties. సార్ ఇద్దరిని కూడా పార్ట్ ఆఫ్ ది కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ ని ఫుల్ఫిల్ చేసేలాగా మీరు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం కేసు ఫైల్ చేయొచ్చు అంటమ్మా. సమ్ టైమ్స్ ది డ్యామేజెస్ ఆర్ నాట్ అడిక్వేట్ రెమెడీ ఇన్ ద కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సార్ పరువుకి మనం డ్యామేజెస్ అనేది ఎంత, పరువు అంటే డ్యామేజ్ అంటే ఏంటమ్మా, ఇట్స్ లాస్ అంటే యాక్చువల్ లాస్ ఎంతైతే సఫర్ అయ్యావో లాస్ సఫర్డ్ అని అంటాడమ్మా. ఎంత లాస్ సఫర్ అయ్యామో లాస్ సఫర్డ్ ని డ్యామేజెస్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తాం. అంటే ఇప్పుడు పరువు పోయింది అనుకో, మా పరువుకి మీరు కొలమానం అనేది చెప్పగలరా డ్యామేజెస్ ఎంత అని చెప్పేసి అంటే కెన్ యూ క్వాంటిఫై అంటే యూ కెనాట్ క్వాంటిఫై. అలాంటి కేసెస్ లో కొన్ని కేసెస్ లో మనం డ్యామేజెస్ ని మనం ఏం చేయలేమమ్మా, క్వాంటిఫై చేయలేము. సో అలాంటప్పుడు మన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగినప్పుడు అలాంటి కేసులో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగితే కనుక వీ కెనాట్ క్వాంటిఫై ద డ్యామేజెస్. సో అలాంటి కేసులో స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ మనం అడుగుతా ఉంటాం. ఇన్ సచ్ కేసెస్ ద పార్టీ అగ్రీవ్డ్ బై ద బ్రీచ్ మే బ్రింగ్ ఎన్ యాక్షన్ ఫర్ ది స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. అవతల పార్టీని మనం ఏమడచ్చు, స్పెసిఫిక్ గా పెర్ఫార్మ్ చేయించండి అని చెప్పేసి కోర్ట్ ని అడగచ్చు అంటమ్మా. The court may direct the defaulting party to carry the obligations or to the terms of the contract. అవతల పార్టీని కోర్టు ఏం ఆర్డర్ చేస్తుంది, ఖచ్చితంగా వెళ్ళి పెర్ఫార్మ్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చే కేసెస్ అనేవి జరుగుతాయంటమ్మా. ఓకే, ఇట్ మే బి నోటెడ్ దట్ ద స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కెనాట్ బి క్లెయిమ్డ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ రైట్. ద కోర్ట్ ఆల్వేస్ హ్యాస్ ఎ డిస్క్రిషన్ టు గ్రాంట్ రిలీఫ్ ఆఫ్ ది స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. సార్ ఇదేమి డ్యామేజెస్ క్వాంటిఫై చేసి చేయలేని కేసు కాదు. సో కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అక్కర్లేదు, కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేశాడు కాబట్టి ఎంతో కొంత డ్యామేజెస్ వాల్యూ అనేది కట్టేసి ఆ డ్యామేజెస్ తీసుకోండి అని చెప్పే అధికారం ఎక్కడ ఉంటుందంటమ్మా, కోర్టుకు ఉంటుందంట. కోర్టు డిస్క్రిప్షన్ కి ఉంటుంది అని చెప్పాడు. కోర్టు ఖచ్చితంగా స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం మెరిట్స్ ఆఫ్ ది కేసుని చూపించాలి. సార్ ఇక్కడ డ్యామేజెస్ ని మనం క్వాలిఫై చేయలేము, ఇది నాట్ ఏ సింపుల్ ఇష్యూ అని చెప్పేసి మనం కనుక ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కనుక అప్పుడు స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ కి కోర్టులో ఆర్డర్ చేస్తాయి, లేకపోతే ఆర్డర్ చేయవు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ నాకు ఖచ్చితంగా పెర్ఫార్మ్ చేయించండి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ గా అడుగుతున్నాను అని చెప్పేసి అడగలమా, అడగలేము. ఇదంతా కూడా కోర్టు డిస్క్రిషన్, మనం ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి కోర్టు ముందు అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ద కోర్ట్స్ మే అట్ ఎయిదర్ డిస్క్రిషన్ ఆర్డర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ where there exists no stand for the ascertain the actual damages caused by the non performance of the contract. అంటే నువ్వు డ్యామేజెస్ క్లెయిమ్ చేయలేనప్పుడు, where the act to be done in such a compensation in money for its non performance would not afford the adequate relief. అంటే మనీ ఇచ్చి అక్కడ మనం రిలీఫ్ అనేది రాదు అలాంటి కేసెస్ లో. ఇప్పుడు పరువు పోయిన చోట, ఆ అమ్మాయి జీవితం పోయిన చోట ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి మనం ఆ జీవితాన్ని సెట్ చేయగలం అంటే ఇస్ ఇట్ అన్ అడిక్వేట్ రిలీఫ్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ అడిక్వేట్ రిలీఫ్ అనుకుంటా అక్కడ ఖచ్చితంగా అవతలోడు పెర్ఫార్మ్ చేయాలని చెప్పేసి అక్కడ భావించిన అక్కడ కోర్టు ఆర్డర్ ఇస్తుంది అంటమ్మా. కోర్టు డిస్క్రిప్షన్ తో ఆర్డర్ ఇస్తుంది, కానీ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ పెర్ఫార్మెన్స్ చేయించండి అని చెప్పేసి మనం అడగలమంటే అడగలేము అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే రైట్, నెక్స్ట్. సో ద నెక్స్ట్ రెమెడీ అవైలబుల్ ఈస్ సూట్ ఫర్ ఇంజంక్షన్.
సూట్ ఫర్ ఇంజంక్షన్ అని చెప్పేసి అంటే స్టే అమ్మ. ఇంజంక్షన్ మీన్స్ స్టే. ఇక్కడ ఇంజంక్షన్ అంటే ఇక్కడ మనకి తెలిసిన వర్డ్ లో ఇదేంటంటే స్టే అడగడం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. The term injunction may be defined as order that the court restrains the person from doing something which he promised not to do. అంటే ఇప్పుడు నా కార్ ని నేను నాకు ఒక కార్ ని బి అనే వ్యక్తి అమ్ముతానని చెప్పేసి చెప్పాడమ్మా. సో చెప్పి నాకు 1 మంత్ తర్వాత అమ్ముతానని చెప్పేసి చెప్పాడు. ఈ లోపే 15 రోజులకి ఏం చేస్తున్నాడు, వేరే వాడికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని చెప్పేసి నాకు తెలిసింది. సో తెలిస్తే కనుక నేనేం చేయొచ్చు అంటమ్మా, సో అవతల వ్యక్తికి అమ్మకుండా అంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ చేయకుండా నేనేం చేయొచ్చు అంటమ్మా, రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సార్ నా నాతో కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్స్ లో ఉన్నాడు. సో ఆ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ లో ఉన్నప్పుడు ఈ పర్సన్ వేరే వాడికి ట్రాన్సాక్షన్ అనేది చేయకుండా మీరు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వండి, స్టే ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం స్టే తెచ్చుకోవచ్చు. ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఏ అనేవాడు బి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఏ అనేవాడు సి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి అయితే డ్యూ డేట్ కంటే ముందే ఇక్కడ ఏ అనేవాడు సి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాడు అంటే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటమ్మా. సో మ్యారేజ్ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు, 15 రోజులకే పెళ్లి చేసుకోవడానికి అయితే చేసుకున్నారు. సో అలాంటప్పుడు ఆ పెళ్లి జరగకుండా కోర్టు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పేసి మనం ఏం చేయొచ్చమ్మా, ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తీసుకెళ్ళచ్చు, ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు అంట. ఓకే, in this case also the courts have the discretion to issue an injunction order. అంటే కోర్టుకి డిస్క్రిషనరీ పవర్ అనేది కోర్టు దగ్గరే ఉంటదంట. అంటే కంపల్సరీగా మనం ఇచ్చామంటే స్టే ఇచ్చేయాలని కాదు, స్టే ఇవ్వాలా లేదా అనేది ఎవరి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది మెరిట్స్ ఆఫ్ ది కేసుని చూసి, నీకు ఆల్రెడీ అదే ఆబ్లిగేషన్ తో వాడు ఉన్నాడు అనుకోమ్మా, నీ దగ్గర అదే ఆబ్లిగేషన్ వేరే వాడికి చేస్తున్నాడు అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారమ్మా, స్టే అనేది ఇస్తారు. ఓకే, సో ఇట్ ఈస్ యూజువల్లీ in case where the compensation of then the terms of money is not an adequate relief. So compensation అనేది adequate relief అవ్వదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది మనం డిమాండ్ చేసే ముందు అక్కడ ఇంకా యాక్టివిటీ జరిగిపోకుండా మనం తీసుకునే ఆర్డర్ ని ఇంజంక్షన్ ఆర్డర్ అంటారమ్మా. The injunction is a mode of securing the performance of the negative terms in the contract. అంటే నెగటివ్ టర్మ్స్ అనేవి జరగకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సెక్యూర్ చేసుకుంటున్నాం పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వేరే వాడికి జరిగిపోకుండా మనం ఆపుతున్నాం అంట. సమ్ టైమ్స్ ఏ పార్టీ టు ఏ కాంట్రాక్ట్ డస్ సంథింగ్ విచ్ హ్యాడ్ ప్రామిస్డ్ నాట్ టు డూ. In such cases, the aggrieved party may file a suit for injunction and the court may at their discretion issue an order restraining the such person from doing what he promised not to do. అంటే ఆ పర్సన్ ఏదైతే చేయనని చెప్పాడో ఆ పని చేయనివ్వకుండా ఏం చేస్తారంటే కోర్టు స్టే ఇస్తుందంట. ఇప్పుడు ఏ అనేవాడు బి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటానని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ పెళ్లి శుభలేఖలన్నీ వచ్చేయించి మొత్తం అందరికీ కూడా పంచి పెట్టించిన తర్వాత మధ్యలో సి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటాం, అంతకంటే ముందే సి అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తుంటే కనుక ఆ మ్యారేజ్ జరగకుండా ఏం చేయొచ్చమ్మా, బి అనే వాళ్ళు సార్ నాతో ఆల్రెడీ అగ్రిమెంట్ లో ఉన్నాడు, వీడు మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సిని మ్యారేజ్ చేసుకోవడానికని వెళ్తున్నాడు. సో ఆ పెళ్లి జరగకుండా ఏకి సికి పెళ్లి జరగకుండా స్టే అనేది ఇవ్వండి అని చెప్పేసి మనం అడగచ్చు అంటమ్మా. సో దాన్ని ఇంజంక్షన్ ఆర్డర్ అని చెప్పేసి అంటారు. ఇంజంక్షన్ ఆర్డర్ ఎలా ఇస్తారమ్మా, కోర్టు డిస్క్రిషన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసుని చూసిన తర్వాత కోర్టు డిస్క్రిషన్ తో ఇస్తుందంట. జనరల్ గా ఏ కేసెస్ ఇస్తుందంటే కనుక ఎక్కడైతే బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ జరిగి డ్యామేజెస్ అనేవి యాడిక్వేట్ రిలీఫ్ అవ్వదో, యాడిక్వేట్ రిలీఫ్ గా అనిపించదో అలాంటి కేసులో ఇంజంక్షన్ ఆర్డర్ అనేది ముందుగా మనం అంటే ఆ ట్రాన్సాక్షన్ జరగడానికి ముందుగానే మనం ఏం చేస్తాం, అది జరగకుండా మనం ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో దీస్ ఆర్ ద రెమెడీస్ అవైలబుల్ టు ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. సార్ హౌ మెనీ రెమెడీస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఆర్ దే అని చెప్పేసి అంటే ఫస్ట్ సూట్ ఫర్ రెసెషన్. అంటే రెసెషన్ అంటే క్యాన్సిలేషన్ అమ్మా. సార్ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ నుంచి దాన్ని రిలీవ్ చేసే కాంట్రాక్ట్స్ నుంచి కాంట్రాక్ట్ నేను క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి మనం అడగచ్చు. సో అలాగే సూట్ ఫర్ డ్యామేజెస్. సో సూట్ ఫర్ డ్యామేజెస్ అంటే సార్ లాస్ సఫర్ అయ్యాను ఈ కాంట్రాక్ట్ వల్ల అని చెప్పేసి అంటే యాక్చువల్ లాస్ సఫర్డ్ అమ్మా. డ్యామేజ్ అంటే యాక్చువల్ లాస్ సఫర్డ్ అంటే ఏంటి సార్, అంటే లాస్ అనేది అంటే ఏంటంటే కనుక ఇప్పుడు నేను 100 kgs ఆఫ్ రైస్ నేను మీకు 50 రూపీస్ కి పర్ కేజీ సప్లై చేస్తానని చెప్పేసి చెప్పానమ్మా. బాస్మతి రైస్ 100 kgs ని నేను 50 రూపీస్ కి సప్లై చేస్తాను పలానా డేట్ కి అని చెప్పేసి చెప్పాను. పలానా డేట్ కి నేను పర్ఫామ్ చేయకపోవడం వల్ల మీరు ఏం చేయాల్సి వచ్చింది, నేను 50 రూపీస్ కి నేను సప్లై చేస్తానన్నాను, బయట మార్కెట్ లో మీరు 100 రూపీస్ కొనుక్కోవాల్సి వచ్చిందమ్మా పర్ కేజీ. అలాంటప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది, 50 రూపీస్ మీరు లాస్ అయ్యారు. ఆ లాస్ సఫర్డ్ ని 100 రూపీస్ 50 రూపీస్ ఇంటూ 100 kgs అంటే 5000 రూపీస్ మీరు లాస్ అయ్యారు. ఆ 5000 రూపీస్ నా దగ్గర నుంచి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. నా దగ్గర నుంచి తీసుకుంటే 50 kgs ని
5,000కే కొనుక్కునేవారు. కానీ ఆ బయట కొనుక్కోవడం వల్ల 100 రూపీస్ కొనుక్కోవడం వల్ల మీరు 10,000 ఇంకర్ అవ్వాల్సి వచ్చింది. సో కాబట్టి మీరు నా దగ్గర అయితే 5,000కే పే చేసేవారు, కానీ బయట 10,000 పే చేయాల్సి వచ్చింది. యాక్చువల్ లాస్ సఫర్డ్ ఎంత 5,000. అదే మీకు డ్యామేజెస్ అని చెప్పేసి అని అంటారు. యాక్చువల్ డ్యామేజెస్ లో రకాలు ఉంటాయి, అన్ని చూద్దాం. అందులో యాక్చువల్ డ్యామేజెస్ అంటే ఇవి. సో డ్యామేజ్ అంటే లాస్ సఫర్డ్ అమ్మా. జనరల్ గా ఆ లాస్ సఫర్డ్ ని మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. డ్యామేజెస్ ఎన్ని రకాలు ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. అందులో యాక్చువల్ డ్యామేజెస్ అనేవి ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. తర్వాత సూట్ ఫర్ క్వాంటమ్ మెరిట్ యాజ్ మచ్ యాజ్ ఈజ్ ఎర్న్డ్. ఎంతవరకు అయితే వాడు ఎర్న్ చేశాడో అంతవరకు మనం ఏం చేసామా, మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఓకే. సో తర్వాత సూట్ ఫర్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్. ఎక్కడైతే కనుక మనకి డ్యామేజెస్ అనేవి అడిక్వేట్ రిలీఫ్ గా అనిపించవో, అక్కడ డ్యామేజెస్ అనేవి మన దీన్ని సర్వైవ్ చేయవో, అలాంటప్పుడు మనం ఏం అడగచ్చు అంటే ఆ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది అడగచ్చండి. సార్ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ అడగచ్చా కోర్ట్ ని? నా రైట్ గా సార్ చేయించండి అని చెప్పి అడగచ్చా? లేదమ్మా. ఇట్స్ ఎ డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్ట్. మనం ఏం చేయాలి? ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది కేస్. అంటే స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ ఎందుకు అవసరం అనేది మనం ఇక్కడ ఏం చేయాలి? ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలంట. సో అలా ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తే సార్ ఇక్కడ మనీ అనేది మ్యాటర్ కాదు, మనీ అనేది కాంపెన్సేటివ్ రిలీఫ్ కాదు, అడిక్వేట్ రిలీఫ్ కాదు అని చెప్పేసి మనం చూపించి ఇక్కడ స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ జరగడం ఎందుకు అవసరం అనేది మనం కనుక కోర్టు ముందు ఫ్యాక్ట్స్ ఎస్టాబ్లిష్ చేస్తే అప్పుడు జడ్జి గారు ఏం చెప్తారమ్మా, స్పెసిఫిక్ పెర్ఫార్మెన్స్ అనేది చేయమని చెప్పేసి చెప్పే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే కనుక సూట్ ఫర్ ఇంజంక్షన్. ఇంజంక్షన్ అంటే స్టే. అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ డ్యామేజెస్ అనేవి అడిక్వేట్ రిలీఫ్ కాదు అని చెప్పేసి అనిపించినప్పుడు ఇక్కడ కూడా మనం ఏం అడగచ్చమ్మా అంటే అంటే ఆ కాంట్రాక్ట్ వేరే వాడికి పెర్ఫార్మ్ చేస్తున్నాడని మీకు ముందుగానే తెలిస్తే అక్కడ ఏం చేయొచ్చమ్మా, పర్ఫార్మెన్స్ జరగకుండా మీరు ఏం చేయొచ్చు, ఇంజంక్షన్ ఆర్డర్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంజంక్షన్ ఆర్డర్ కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ది కోర్టు డిస్క్రిప్షన్ మీదే వెళ్తుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారమ్మా. సో these are the remedies available to the breach of contract. సార్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటి, డ్యామేజెస్ అండ్ లీగల్ రూల్స్ రిగార్డింగ్ డ్యామేజెస్. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకుందాం. రైట్. థ్యాంక్ యూ.